ఒకే చోట రక్తం నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోదీ గారి మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మన పక్కనే ఉంటూ మన నీటిని ఉచితంగా వాడుకుంటూ మనపైనే ఉగ్రవాద దాడులు చేస్తున్న పాకిస్తాన్పై మోదీ మరో సర్జికల్ స్ట్రైక్ కు రెడీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ టైంలో సింధు జలాల్ని ఆపేసి సగం పాకిస్తాన్ను నీళ్లు లేకుండా చేసిన మోదీ ఇప్పుడు మరోసారి వాటర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కి ఈ వేసవికి ఒక హాట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్నాడు. దాంతో పాకిస్తాన్ మొత్తం త్వరలోనే నీళ్లు లేక పంటలు పండక ఎడారిగా మారిపోబోతుంది. ఇప్పుడు ఈ విషయమే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. అయితే అసలు మోదీ ప్లాన్ ఏంటి? షాపూర్ ఖండి డ్యామ్ పేరు వింటేనే పాక్ ఎందుకు భయపడుతోంది? 60 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందమే ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచిందా? త్వరలోనే పాక్ ఎడారిగా మారబోతుందా? అసలు ఈ వాటర్ వార్ వెనుక ఉన్న భయంకరమైన చారిత్రక నిజాలేంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. జై హింద్ అని కామెంట్ చేసి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్స్ ట్రీటీ అదే సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు నది వ్యవస్థలో 6 ప్రధాన నదులుండగా ఇందులో తూర్పు నదులైన రావి, బియాస్ మరియు సట్లెజ్ నదులపై భారత్కి పూర్తి హక్కులు కల్పించబడ్డాయి. ఈ 3 నదుల్లో ప్రవహించే నీరు దాదాపు 20% ఉంటుంది. ఇక పశ్చిమ నదులైన సింధు, జీలం మరియు చినాబ్ నదులని పాకిస్తాన్కి కేటాయించారు. ఈ నదుల్లో సుమారు 80% నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ పశ్చిమ నదులపై భారత్ కేవలం రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే నిర్మించుకోవచ్చు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే నీటిని నిల్వ చేసే పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టడానికి వీల్లేదు. గడిచిన 60 ఏళ్లలో 2 దేశాల మధ్య ఎన్నో యుద్ధాలు వచ్చినా ఈ ఒప్పందం మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతూనే వచ్చింది. కానీ 2025లో ఇందులో ఒక పెద్ద మలుపు చోటు చేసుకుంది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉందని భారత్ గట్టిగా ఆరోపించింది. ఈ సంఘటనతో భారత్ తన సహనాన్ని కోల్పోయింది. దీనికి ప్రతీకారంగా మరుసటి రోజే అంటే ఏప్రిల్ 23, 2025న భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి మద్దతివ్వడం పూర్తిగా ఆపేసి దాన్ని విడిచిపెడతామని ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఈ ఒప్పందాన్ని తిరిగి ప్రారంభించబోమని భారత్ స్పష్టం చేసింది. అప్పటి నుండి నేటి వరకు ఈ ఒప్పందం సస్పెండ్ అయ్యే ఉంది. ఈ విషయంగా పాకిస్తాన్కి ఇకపై ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళదు. మన నీటిని మనమే వాడుకుంటాం అని జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ మరియు అమిత్ షా వంటి నాయకులు బహిరంగంగానే హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికల వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. అదే షాపూర్ ఖండి డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడం. రవి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనత మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద షాక్. ఇన్నాళ్ళు సరైన డ్యామ్లు మరియు రిజర్వాయర్లు లేకపోవడం వల్ల మనకి హక్కు ఉన్న రావి నది నీరు కూడా మాధవపూర్ మీదుగా పాకిస్తాన్కి ఉచితంగా వెళ్ళేది. దాంతో పాకిస్తాన్ దీన్ని తన హక్కుగా భావించి ఇన్నాళ్ళు వాడుకుంది. కానీ ఇప్పుడు షాపూర్ ఖండి బ్యారేజ్ గేట్లు మూసుకుపోవడంతో ఆ నీరు పూర్తిగా ఆగిపోయింది. ఈ గేట్ల కంట్రోల్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఎప్పుడు నీటిని వదలాలి, ఎప్పుడు ఆపాలి అనేది మన ఇష్టం. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల జమ్మూ కాశ్మీర్లోని కుత్వా మరియు సాంబా జిల్లాల్లోని రైతులకి అలాగే పంజాబ్ రైతులకి సాగునీరు అందనుంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఈనాటిది కాదు, దీని వెనుక దశాబ్దాల రాజకీయ అలసత్వం ఉంది. 1979లోనే దీనికి బీజం పడింది. అప్పట్లో పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు పాకిస్తాన్కి వెళ్లే నీటిని ఆపి తమ రైతులకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాయి. దాంతో 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దీనికి శంకుస్థాపన కూడా చేశారు. అలా 1988 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య గొడవలు మరియు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఏకంగా 46 ఏళ్ల పాటు పెండింగ్లో పడిపోయింది. దాంతో రంజిత్ సాగర్ డ్యామ్ 2001లో పూర్తయిన షాపూర్ ఖండి పనులు మాత్రం ముందుకు సాగలేదు. చివరికి 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి నిధులను విడుదల చేసింది. దానివల్లే ఇప్పుడు ఆ 46 ఏళ్ల నిరీక్షణకి తెరపడి మన నీరు మన రైతులకి సొంతమైంది. ఈ జల యుద్ధం వెనుక కొన్ని చారిత్రక నిజాలు మరియు కుట్రలు కూడా దాగి ఉన్నాయి. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు వింటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మన రెవెన్యూను పాకిస్తాన్కి తరలించడానికి ప్రయత్నించారని కొన్ని కథనాలు చెప్తున్నాయి. 1947 ఆగస్టు 15నే సుమారు 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్కి ఇండియా అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేసిందని, ఆ తర్వాత గాంధీ గారు చేసిన నిరాహార దీక్ష వల్ల మళ్ళీ ఇంకో 55 కోట్లను కూడా పంపించాల్సి వచ్చిందని కొందరు విమర్శిస్తూ ఉంటారు. అంటే దేశం విడిపోయిన సమయంలోనే మన నిధుల్ని పాకిస్తాన్కి సమర్పించే ప్రయత్నం జరిగింది.
కేవలం డబ్బు మాత్రమే కాదు, ఫర్నిచర్, వాహనాలు, ఆఖరికి జంతువులని కూడా పాకిస్తాన్ పంపించారని, మనల్ని పాలిస్తున్న కొందరు వ్యక్తులు అప్పట్లో పాకిస్తాన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఆరోపణలున్నాయి. కాబట్టి ఇవన్నీ భారత్ని బలహీనపరచడానికి చేసిన కుట్రలే అనిపిస్తుంది. ఇవిక రావి నది అనేది పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. ఈ నది హిమాలయాల నుంచి వస్తూ భారత్ గుండా పాకిస్తాన్లోకి వెళ్తుంది. పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండే వాళ్ళు ఈ నీరు లేకపోతే బతకలేరు. అందుకే ఆ దేశం ఇన్నాళ్ళు మోసపూరితంగా మన నది నీళ్ళని లాక్కుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వాళ్ళకి మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉండేలా అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మన హిమాలయాలు, మన నదులు, మన నీరు మనవే అని భారత్ గట్టిగా చెప్తోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ల ప్రజల కోసం, నా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ నీటిని డైవర్ట్ చేస్తున్నాం. పాకిస్తాన్ ఈ డ్యామ్ నిర్మాణాన్ని ఆపడానికి ఎన్నో ఏళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ నీరు ఆగితే వాళ్ళ ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయని. కానీ భారత్ వాటన్నిటికీ దాటుకుని ప్రాజెక్ట్ పూర్తి చేసింది. దీనివల్ల పాకిస్తాన్కి కలిగే నష్టం ఊహాతీతం. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో 25% వ్యవసాయం నుండే వస్తుంది. ఆ దేశంలోని 80% ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకి తాగునీరు కూడా ఈ నదీ వ్యవస్థ నుంచే అందుతుంది. ఇప్పుడు షాపూర్ను కండి బ్యారేజ్ గేట్లు మూసుకుంటే రాబోయే వేసవి కాలం పాకిస్తాన్కి ఒక నరకంలా మారబోతుంది. పొలాలు బీడువారిపోతాయి, తాగునీటికి కటకటలాడతారు. ఇప్పటికే పాకిస్తాన్ దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని హెచ్చరిస్తూ ఇంటర్నేషనల్ కోర్టులో గగ్గోలు పెడుతున్నప్పటికీ భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే తూర్పు నదుల నీటిపై భారత్కి పూర్తి హక్కు ఉందని ఒప్పందమే చెప్తోంది. అయితే భారత్ ఇక్కడతో ఆగడం లేదు. చినాబ్ నదిపై బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా ఆపేయడం ద్వారా తన ప్రతాపం చూపిస్తోంది. సలాల్ మరియు బాగ్లిహార్ డ్యాంలలో డిజిల్టింగ్ పనులని వేగవంతం చేసి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుతోంది. దీనివల్ల పాకిస్తాన్కి వెళ్లే నీటి ప్రవాహాన్ని సీజన్ల వారీగా భారత్ మ్యానిపులేట్ చేయగలదు. అంతేకాకుండా చినాబ్ నదిపై మరిన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులు, జీలం నదిపై ఉలాల్ బ్యారేజీ పనులని కూడా వేగవంతం చేస్తోంది. దాంతో 2027-28 నాటికి ప్రాజెక్టులు కూడా పూర్తయితే పాకిస్తాన్కి నీటి కష్టాలు రెట్టింపవుతాయి. ప్రస్తుతం మన దగ్గర పెద్ద రిజర్వాయర్లు లేకపోవడం వల్ల పూర్తిగా నీటిని ఆపలేకపోతున్నాం. కానీ 2030 తర్వాత కొత్త డ్యామ్లు మరియు కెనాల్స్ పూర్తయితే పరిస్థితి పూర్తిగా భారత్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక చివరిగా ఈ వాటర్ వార్ అనేది కేవలం నీటి కోసం జరుగుతున్న గొడవ కాదు. ఇది మన దేశ ఆత్మగౌరవం మరియు భద్రతకి సంబంధించిన విషయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంలో రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్తాన్కి మన నీటిని ఉచితంగా ఇచ్చి మనమే వాళ్ళని పోషించడం మానేయాలన్నదే ప్రస్తుత భారత ప్రభుత్వ వ్యూహం. అందుకే 60 ఏళ్ల నాటి ఒప్పందానికి చరమగీతం పాడుతూ మన రైతులకి మేలు చేస్తూ దాయాది దేశానికి గుణపాఠం చెప్తున్న ఈ చర్య నిజంగా ఒక చారిత్రాత్మకమైనది. కాబట్టి పాకిస్తాన్ ఇకనైనా తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశానికి కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, జల సంక్షోభం కూడా తప్పదు. సో ఇది ఫ్రెండ్స్, మరి మోదీ గారు చేయబోతున్న ఈ వాటర్ వార్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలా చేయడం కరెక్టేనా కాదా అనేది కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.